రెండవ ఆదివారము. సిలువలోని 4 పట్టములు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు. ప్రార్థన. తండ్రి, నీ శ్రమను ఎన్ని మార్లు తరచినానో అందులోని నూతనత్వము తరగదు. నీ శ్రమానుభవములో నుండి సంఘమునకు కావలసిన నూతన అనుభవములను ఎప్పటికప్పుడు అందించుచున్నందుకు వందనములు. నేడును నూతన వర్తమానము దయచేయమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. శుక్రవారము మనం ఏర్పరచుకొనిన ప్రభు యొక్క శ్రమ చరిత్ర, ఆయన శిలువ దినమై ఉన్నది. ఆ వేళ జరిగేటటువంటి కథ యావత్తు చదివిన ఎడల అనేక విషయములు మనకు బయలుపడును. ప్రతి ఏటా ఈ కథ చదువుచున్నాము. ఇది మనకు క్రొత్త కాదు. ఈ సంగతులు మనం ఎరుగుదుము గనుక అది మార్చి చూపిస్తున్నాను. ఈవేళ మన పాఠమును 4 పట్టములుగా విభాగించదుము. 1వ భాగంలో సైతాను యొక్క దూతలైన దెయ్యాలు సాతాను ఉన్నాడు. 2వ వరుసలో సైతాను వల్ల ప్రేరేపించబడి ఉద్రేకము కలిగిన ప్రభు సిలువ వేసిన సైతాను ఏజెంట్లైన శత్రువులున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు మొదలగువారు. 3వ వరుసలో ప్రభు యొక్క సిలువ, దాని మీద ఆయన పడ్డ పాట్లు. 4వ వరుసలో సిలువ వెనుక అనగా ఆ తరువాత ఉన్న కథ అనగా సిలువ, సమాధి, పునరుత్థానము మొదలుకొని పెండ్లి కుమార్తె అయి ఎత్తబడే వరకున్న చరిత్ర, ఎత్తబడి ఉన్న చరిత్ర 5వ భాగము కూడా ఉన్నది. అది ఈవేళ చెప్పను. చెప్పినది జ్ఞాపకం ఉంచుకొని వచ్చినది ఇతరులకు చెప్పండి. మొదటిది సైతాను దాని దూతల పటము. 2వది సాతానుచే ప్రేరేపించబడిన మనుషుల పటము. 3వది ప్రభు యొక్క ఎత్తబడిన శిలువ పటము, ఆ శిలువ మీద ఆయనకు కలిగిన హింస. 4వది యేసు ప్రభువు సమాధిలో నుండి లేచిన తారీఖు మొదలుకొని పెండ్లి కుమార్తె అయి పరలోకమునకు ఎత్తబడిన రేప్చర్ గడియ వరకు 4వ పటము. ఈ పటము కాగితం మీద వేయగలిగితే ఒకదానికంటే ఒకటి ఎత్తైనదిగా వేసి అగుపడినట్లు చేయగలను. వీటిని గాలిలో ఉన్నట్లు తలంచుకొనండి. మొదటి పటం యొక్క చరిత్ర ఏమి? ఇది అంతా జరగవలెను. సాతాను కథ నేను చెప్పను. ఈవేళ మానవులకు బదులుగా వచ్చిన యేసు ప్రభు యొక్క చరిత్రలో ఆయనకు కలిగిన శ్రమ మాత్రమే చెప్పదును. ఈ అపవాది యేసు ప్రభువును హింసించుటకు పూనుకొన్నాడు. సైతానుకు బైబిల్ తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో సైతాను ప్రభువుతో మాట్లాడేటప్పుడు బైబిల్ వాక్యం ఎత్తి చెబితే ప్రభువు మరి ఒక వాక్యము ఎత్తెను. యేసు ప్రభువు మాట్లాడి ఓడించితే ఓడిపోదునని సైతాను అనుకొనెను గాని దాని మోటుతనము చొప్పున మరలా శోధించెను. త్రాగుబోతూ తప్ప త్రాగినప్పుడు తాను పడిపోతునని తనకు తెలుసు కానీ త్రాగక మానడు. ఎందుకంటే మోటువాడు గనుక, మూర్ఖత్వం వల్ల మానడు. అలాగునని యేసు ప్రభువును శోధించినను ఆయనే గెలుస్తారు అని సైతానుకు తెలిసినను వాడు శోధించుట మానలేదు. దెయ్యములకు కూడా ఈ సంగతి తెలియను. మొదటి పటము. కపెర్నహూములో ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు వాటికి తెలిసి ఏమనెను? ఇంతలోనే మమ్మను నాశనము చేయుదువా, చేయవచ్చితివా అనెను. వాటి నాశన కాలం ఎప్పుడన్నది ఇదివరకు మీకు తెలిసిన కాలమే. యేసు ప్రభువు శిలువ మీద చనిపోయి సమాధై పునరుత్థానముంది ఆరోహణమై సంఘమును స్థాపించి సంఘం ఎత్తబడిన పిమ్మట 7 సంఘాల శ్రమ కాలము దాటి హర్మేగెద్దోను యుద్ధాంతమందు అంత్యక్రీస్తు దెయ్యముల మీద నిత్యాగ్ని పాలగుదురు. అప్పుడు సైతానుకు చెర, అది వాటి నాశన కాలము. ప్రభు పరలోకమునకు వెళ్ళి చాలా కాలమైనది. వారికి నాశనమున్నదని తెలియను. అప్పుడు రావాల్సినది కానీ ఇప్పుడే మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టుచున్నావు అని దెయ్యం ఆయనను అడిగినది కానీ సైతాన్ని ఏమీ అడగలేదు. అది గుండె కొట్టుకొనుచున్నది. బైబిల్ 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో సైతాను కార్యములు లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని గలదని సాతానుకు దెయ్యములకు తెలియను, అందుచేత దిగులున్నది. ఆయనను వాడు మూర్ఖత్వముతో నిండి ఉన్నాడు. సాతానును మన పాదముల క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును అని సంఘము గుర్తించినది. సంఘము కూడా సైతాను క్రియలను నాశనము చేయనని సైతానుకు తెలిస్తే మాత్రము మానక ఇంకా కఠినత్వము కలిగించుకొనుచున్నది. అట్లే మూర్ఖుడు తన మనస్సును మార్చుకొనక ఇంకనూ ఎక్కువ కఠినత్వము కలిగించుకొనును. అప్పుడే అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు
పుట్టినప్పుడు మాకెందుకు ఆ శ్రమ, మమ్మ నాశనము చేయడు అని అనుకొని దెయ్యంలో తమ దుష్కార్యములు మానివేస్తే చిక్కులు లేకపోను. మనుషులు మారుచున్నారా? దెయ్యములు మారుటకు ఒక పూర్తిగా చెడిపోయిన దెయ్యము మారుటకు పూర్తిగా చెడిపోక సగము చెడిన మనిషే మారుటలేదు. పూర్తిగా చెడిపోయిన దెయ్యం ఎట్లు మారును? ఇది ఒక పటము. రెండవ పటము, ఇది దెయ్యముల వల్ల ప్రేరేపింపబడిన వారి పటము. యూదులను రాణువ వారును ఎక్కువ తక్కువగా దెయ్యము వంటి వారే. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి బ్రతికి వచ్చునని వారికి తెలుసునా? సైతానుకు తెలిసినంత బాగా వారికి తెలియదు. యోహాను ప్రకటన గ్రంథం రాసిన తరువాత చదువుకున్న వారికి తెలియను. అదైనా కల అనుకొనిచున్నారు అని తలంచుచున్నారు. అందుకే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రభు అనెను. ఎరుగుదురు గాని ఎరుగరు. అందుకే మోటుతనముతో ఆయన సిలువ వేసిరి. అంతకుముందు కొంత కథ నడిచినది. 31.5 సంవత్సరముల నుండి కుట్రాలోచన జరుగుచున్నది. ఏమని? యూదుల మతమును మోషే ధర్మశాస్త్రమును ఈయన మాటలు పడగొట్టేటట్టున్నవి గనుక ఏమి చేయవలెనో అని మాట్లాడుకున్నారు. అప్పుడు వారి మనసులో ఏమి తీర్మానించుకున్నారు? చంపడము తప్ప వేరే మార్గం ఏదీ లేదు, చంపడమే ప్రాముఖ్యము అన్నారు. ఇప్పుడు ఈ వరుసలో దుర్మార్గులైన శత్రువులు అన్నారు. కీర్తనలు 22వ అధ్యాయం. దావీదు వారికి బాషాను ఎద్దులు కుక్కలు అని పేరు పెట్టి అవి నన్ను చుట్టుకున్నవి అనుకున్నాడు. దావీదు వారికి ఆ పేరు పెట్టెను. వారు సిలువ వేస్తే అంతా అయిపోవును అనుకున్నారు. ఎందుకనగా వారు ఒకటి విన్నారు, అబ్బాయి నువ్వు త్రాగుచున్నావు, రోడ్డు మీద పడతావు, వాంతి అగును, ఇదంతా ఎందుకు, త్రాగుట మానము అని అనినను వాడు వినక త్రాగును. అలాగే ప్రధాన యాజకుడు చెప్పాను, మరియు కావలి కాయవారు కూడా చెప్పిరి. 3వ దినము లేస్తానన్నాడు. ఎందుకు లేవలేదు అని వారు అన్నారు. రోగులను బాగు చేసిన వాడు, చనిపోయిన వారిని లేపిన ఆయన, దెయ్యమును వెళ్ళగొట్టిన ఆయన లేవలేడా అని వారు గ్రహించుకొనవలెను. కానీ గ్రహించలేదు గనుక వారు త్రాగుబోతు వారే. ఎందుకంటే ప్రభువును కీడు చేయవలెనని వారికి ఉన్నది. ఆయన లేచిన తరువాత అయినా క్షమించునని అడగవలసినది. అప్పుడు తీరిపోవును గాని అట్లు అనలేదు. అవతల సైతాను పాఠాలమున్నది, వారు కలువనివ్వరు, చెవిలో ఊదుదురు. ఇది ఘోరమైన పటాలము. 3వ పటము, ఇది సిలువ పటము. ఇది లోకమంతటా కల్వరి మీద కనబడే సిలువైనది. ఆయనకు తల మీద, కాళ్ళల్లో, చేతులలో బాధలు, ప్రక్కలో పొడిచిన బాధ ఉన్నది. ఇది సిలువ చరిత్ర. ఈ ప్రకారము జరిగినప్పుడు యూదులు దగ్గరున్నారు. వారితో పాటు సైతాను, దయ్యములున్నవి. వీరికి జాలి లేదు. ప్రభు ఒంటరిగా సిలువ వేయబడిన ఈ 3ను జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా ఉండేటట్లు ఇతరులకు చెప్పండి. 4వ పటము, ఆయన సిలువ మీద ముండ్ల కిరీటం వేసుకున్నాడు. జయించిన తర్వాత నిత్య జీవ విజయ కిరీటము వేసుకొనేను గనుక వీరు సిగ్గుపడవలెను. ఇంత కష్టపడి ముండ్ల కిరీటం వేస్తే ఆయన మహిమ కిరీటం వేసుకొనని సిగ్గుపడవలెను. ముండ్ల కిరీటమును వేసినను అది ఎల్లప్పుడూ ఆయన తల మీద ఉన్నదా? రక్తధారగా ఉన్నదా? పునరుత్థానం అయినప్పుడు ఏమీ లేదు. ఈ ముండ్ల కిరీటము శ్రమతో ఓపికతో సహించినది. ఎందుకంటే అది పోనయ్యున్నదని ఆయనకు తెలుసును. చేతుల యందు మేకులు కొట్టుట చేత రక్తము. ఆయన పునరుత్థానమైన తర్వాత ఆ 2 చేతులలో శిష్యులు దీవించెను. ఆ తరువాత పరలోకమునకు వెళ్ళెను. ఇక రక్తము కారుట లేదు. ఆ చేతులు, ఈ చేతులు, ఆ కిరీటము, ఆ విజయ కిరీటము మంచి శుక్రవారం నాడు మేకులున్నవి గనుక దీవింప వీరు లేదు. ఆయన దీవించెను. ఆయన తాను చేయవలసినవన్నీ పూర్తిగా చేశాను. ఈ 3 పటములలో ఆయన సంపూర్ణ జయరూపము కనబడుచున్నది. అట్టి జయరూపము ఈ 4 పటముల పాఠము ద్వారా ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.